ఓం శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, ఆ బాబా గారి దయ వల్ల ప్రతి బాబా భక్తుడు కూడా ఆనందంగా తన జీవితాన్ని జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోను అయితే స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. బాబాగారి సందేశం కోసం ఎంతో ఎదురు చూస్తూ ఉన్న తన బిడ్డలకు బాబాగారు ఈరోజు ఒక చక్కటి శుభవార్తనైతే తీసుకొచ్చారండి. ఈ సందేశంలో బాబాగారు ఏమంటున్నారో తెలుసా? తల్లి, నా చేతిలోని ఒక వేలుని తాకు. ఒక ముఖ్యమైన విషయం చెప్పాలమ్మా. ఇది దీని ద్వారానే సాధ్యమవుతుంది అని బాబాగారు అంటూ ఉన్నారండి. ఈరోజు బాబాగారు తన చేతి వేళ్లలో ఒక వేలిని తాకమని చెబుతూ ఉన్నారు. దాని ద్వారా మీకు సంబంధించిన ఒక ముఖ్యమైన విషయాన్ని బాబాగారు మీకు చెప్పాలని అంటూ ఉన్నారండి. అయితే మీ మనసులో బాబాగారిని ప్రార్థించుకొని బాబాగారి చేతి వేళ్లలో ఒక వేలిని తాకండి ఫ్రెండ్స్. దీని ద్వారా బాబాగారు మనకి ఏం చెప్పాలనుకుంటున్నారో ఆ తండ్రి మాటల్లోనే విని తెలుసుకుందాం. తాకారా అండి? అయితే బాబాగారు తన బిడ్డల గురించి ఈ విధంగా చెప్తూ ఉన్నారు. ఎవరైతే చూపుడు వేలును తాకారో వారి గురించి బాబాగారు ఈ విధంగా చెప్తున్నారండి. తల్లి, నువ్వు నా చేతిలోని చూపుడు వేలును తాకావా? అయితే ఇదే నేను నీకు చెప్పాలనుకున్న ముఖ్యమైన విషయం. వెంటనే వినమ్మా. చూడు బిడ్డ, ఈరోజు నుంచి నువ్వు ఏ పని మొదలుపెట్టినా అది విజయవంతంగా పూర్తవుతుంది. నా చూపుడు వేలు తాకిన నువ్వు నిన్ను నమ్మిన వారందరికీ ఒక మంచి దారి చూపిస్తావు. అందరికీ ఆదర్శంగా నిలబడతావు. ఈ వేలు తాకిన నీకు రావలసిన ధనం ఊహించని విధంగా నీకు చేరుతుందమ్మా. నువ్వు చేయాలని అనుకుంటున్న శుభకార్యం ఎలాంటి ఆటంకాలు లేకుండా పూర్తి చేస్తావు. ఇక నీ సమస్యలకు ఒక పరిష్కారం దొరుకుతుంది బిడ్డ. నీ ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలమ్మా. నువ్వు ఈ ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకో. నీ తల్లిదండ్రుల ఆశీర్వాదంతో పాటు నా ఆశీర్వాదం కూడా నీకు అందిస్తున్నాను. జాగ్రత్తగా ఉండు తల్లి అని బాబాగారు ఎవరైతే చూపుడు వేలును తాకారో ఆ బిడ్డల గురించి చెప్పారండి. బాబాగారు వారి గురించి ఏం చెప్తున్నారో అర్థమైంది కదా అండి. తన బిడ్డలు చూపుడు వేలును తాకిన తన బిడ్డలు అందరికీ ఆదర్శప్రాయంగా నిలవబోతున్నారట. వారు ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్న ఒక శుభకార్యాన్ని వారి చేతుల మీదుగా జరిపించబోతున్నారట. అదేవిధంగా తన తల్లిదండ్రుల ఆశీస్సులతో పాటు బాబాగారి ఆశీస్సులు కూడా ఉంటున్నాయంట. మరొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, మీరు మీ ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండమని చెబుతూ ఉన్నారండి. మీ ఆరోగ్యం పట్ల కొంచెం శ్రద్ధ వహించండి. వర్షంలో తడవటం కానీ, లేదంటే బాగా ఉన్నప్పుడు ఎండ ఉన్నప్పుడు ఎండలో తిరగడం కానీ ఇలాంటివి చేయవద్దు. కొంచెం జాగ్రత్తగా ఉండండి ఫ్రెండ్స్. ఎందుకంటే బాబాగారు మీ ఆరోగ్య విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండమని బాబాగారు తన బిడ్డలకు చెప్తూ ఉన్నారు. ఎవరైతే చూపుడు వేలును తాకారో వాళ్ళ గురించి. అయితే ప్రతి ఒక్క విషయంలో, ప్రతి చిన్న విషయంలో కూడా కొద్ది రోజుల పాటు కొంచెం జాగ్రత్తగా ఉండండి ఫ్రెండ్స్. తినే తిండి విషయంలో కానీ, బయటికి వెళ్ళే విషయంలో కానీ, లేదంటే ఏదైనా దూర ప్రయాణాలు చేసేటప్పుడు కానీ కొంచెం జాగ్రత్త వహించండి. సరేనా అండి? అయితే మరొక బిడ్డ చిటికెన వేలు ఎవరైతే తాకారో ఆ బిడ్డల గురించి బాబాగారు ఏం చెప్తున్నారో విందాం. బాబాగారు ఏమంటున్నారంటే, బిడ్డ, నీ దాంపత్య జీవితంలో ఉన్న సమస్యలన్నీ తొలగిపోయి నువ్వు ఆనందంగా ఉండే రోజులు మొదలవుతాయి. ఇక నీ పిల్లలు ఉన్నతమైన స్థానంలో నిలబడతారమ్మా. అదే కదా నీ కోరిక? బాబా, నాకు నా బిడ్డలు ఎంతో గొప్ప స్థానంలో ఉండాలని ఆశ. నా ఆశ నెరవేర్చు తండ్రి అని ఎన్నోసార్లు నన్ను అడిగావు. ఆ ఆశ ఇప్పుడు తీరబోతోంది తల్లి. నీ బిడ్డల వలన నీకు గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఇప్పుడు నీకున్న మంచితనానికి అంతా మంచి జరుగుతుంది. దానికి మరింత విలువ పెరుగుతుంది బిడ్డ. నీ పనిలో ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోతాయి. ఇక నువ్వు చేసే తప్పు ఏంటో తెలుసా తల్లి? ఇతరులను గుడ్డిగా నమ్మడం. అది ఎవరో ఈ పాటికే నీకు అర్థమై ఉంటుంది. అర్థమైంది కదా? కాబట్టి వారితో కొంచెం జాగ్రత్తగా ఉండు.
నువ్వు చేసే పనిలో నీ ఆదాయం రెట్టింపు అవుతుందమ్మా. ఇది నీ సాయి వాక్కు, తప్పక జరుగుతుంది అని ఏ బిడ్డలైతే చిటికెన వేలును తాకారో వారి గురించి బాబాగారు ఈ విధంగా చెప్పారండి. వారు ఎంతో జాగ్రత్తగా ఉండాలని, పక్కవారి విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉండాలని చెబుతూ ఉన్నారు ఫ్రెండ్స్. ఈ పాటికే మీకు అర్థమై ఉంటుందండి. మీరు ఎవరి గురించి అనుకుంటూ ఉన్నారో వారి గురించే బాబాగారు చెబుతూ ఉన్నారు. వారి ద్వారా చాలా పెను ప్రమాదం మీకు పొంచి ఉందని బాబాగారు అంటూ ఉన్నారు. అందుకే వారి విషయంలో మీరు ఏ జాగ్రత్త వహించాలన్నా, ఏ డిసిషన్ తీసుకోవాలన్నా సరే కొంచెం జాగ్రత్తగా ఉండమని చెబుతూ ఉన్నారు. ఎందుకంటే కొంతమంది జీవితాలలో కొంతమంది ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుందండి. వారిని నమ్మడం వలన వాళ్ళు ఎక్కడైతే మొదలు పెట్టారో వారి జీవితాన్ని అక్కడికే పడిపోతూ ఉంటారు. ఆ విషయం మనకు తెలుస్తూనే ఉంటుంది. కానీ డెసిషన్ తీసుకోవడానికి, వారికి నో అని చెప్పడానికి కొంత సమయం తీసుకుంటూ ఉంటాం. ఈ సమయంలోనే అంతా జరిగిపోతుందండి. అందుకే మీ పనిని ఎవ్వరికీ అప్పగించవద్దు. మీ పనిని మీరు చేసుకోండి. సాధ్యమైనంత వరకు మీ పనిని మీరే చేసుకోండి. మీకంటూ కొన్ని రహస్యాలుంటాయి. మీ మనసులో దాచుకోవలసినటువంటి కొన్ని రహస్యాలుంటాయి. ఆ రహస్యాలను మీ మనసులోనే ఉంచుకోండి. అది ఎవ్వరికీ కూడా చెప్పవద్దు. ఎందుకంటే ప్రపంచమంతా ఎలా తయారైందంటే అవకాశవాదులు ఎక్కువైపోయారండి. మంచి వాళ్ళ సంఖ్య తగ్గిపోతూ వస్తూ ఉంది, గణనీయంగా తగ్గుతూ ఉంది. అందుకే ఎవరు అవకాశవాదో మనకు తెలియదు. కాబట్టి మీ రహస్యాలను ఎవ్వరితో పంచుకోవద్దు, మీలోనే ఉంచుకోండి. మీ సమస్యలను ఎలా పరిష్కరించుకోవాలో బాబాగారిని అడిగి డెసిషన్ తీసుకోండి ఫ్రెండ్స్. అందుకే బాబాగారు ఈరోజు తన బిడ్డలకి ఈ మాట చెప్తూ ఉన్నారు. కొంచెం జాగ్రత్తగా ఉండండమ్మా. మీ చుట్టుపక్కల ఉన్న వారితో మీరు ఎవరి గురించి అయితే అనుకుంటూ ఉన్నారో, ఎవరి వల్ల మీకు హాని జరుగుతుందని మీరు తలుస్తూ ఉన్నారో ఆ ప్రమాదం రాబోతుంది. కొంచెం జాగ్రత్త వహించండి అని ఎవరైతే చిటికెన వేలును తాకారో ఆ బిడ్డలకు బాబాగారి విధంగా చెప్పారండి. అయితే ఇక మధ్య వేలు తాకిన తన బిడ్డల గురించి బాబాగారి విధంగా అంటూ ఉన్నారండి. తల్లి, ఈ వేలు తాకిన నా బిడ్డకి అదృష్ట గడియలు మొదలయ్యాయి. నీకు దూరమైన బంధం నీకు దగ్గరవుతుందమ్మా. నువ్వు ఊహించని విధంగా ఒక పుణ్యక్షేత్రాన్ని దర్శిస్తావు. నీ మనసులో ఉన్న దిగులు మొత్తం విడిచిపెట్టి నువ్వు అనుకున్న పనిని మొదలుపెట్టు. ఆ పని ద్వారా నువ్వు ఉన్నత స్థాయిలో నిలబడతావు తల్లి. గురువారం రోజు నీ చేతిలో ఒక 5 మందికి గోధుమ పిండి దానం చెయ్యి. ఇలా ఎందుకు చెబుతున్నానో అర్థం చేసుకో బిడ్డ. నీ జీవితంలో నువ్వు ఊహించని మంచి మార్పు రాబోతోందమ్మా. నా ఆశీస్సులు నీకు ఎల్లప్పుడూ ఉంటాయి. ధైర్యంగా ఉండు. ఈ బాబా చెప్పినట్టు నీ చేతితో ఒక 5 మందికి గోధుమ పిండినైతే దానం చేయి అని బాబాగారు ఎవరైతే మధ్య వేలును తాకారో ఆ బిడ్డల గురించి చెప్తూ ఉన్నారండి. తన బిడ్డలు ఏదో ఒక పుణ్యక్షేత్రాన్ని దర్శించుకోవడానికి వెళుతూ ఉన్నారంట. అది ఏదైనా కావచ్చు. తిరుపతి కావచ్చు, లేదంటే ద్వారకా తిరుమల కావచ్చు, లేదంటే ఏ కాశీనో కావచ్చు, లేదంటే మనం ఎంతో అభిమానిస్తూ ఉన్నటువంటి షిరిడీ కావచ్చు, ఏదైనా కావచ్చు. మధ్య వేలును తాకినటువంటి తన బిడ్డలలో కొంతమంది పుణ్యక్షేత్రాన్ని దర్శించుకోబోతున్నారు. మీకు పుణ్యఫలం తప్పకుండా ప్రాప్తిస్తుంది తల్లి అని బాబాగారు అంటూ ఉన్నారు. అదేవిధంగా తన బిడ్డలకు గురువారం రోజు ఒక 5 మందికి అయితే కొంచెం గోధుమ పిండినైతే దానం చేయమని చెబుతూ ఉన్నారండి. బాబాగారు మనకి ఏది చెప్పినా సరే దాంట్లో ఒక పరమార్థం ఉంటుందని మనందరికీ తెలుసు కదా. సో మీ మనసులో ఉన్నటువంటి ఆ ఆలోచనను పక్కన పెట్టి బాబాగారు చెప్పినట్టు ఒక 5 మందికి అయితే ఆ గోధుమ పిండిని దానం చేయండి. దాని ద్వారా మీ పుణ్య ఫలితం ఇంకా ఎక్కువ చేసుకోండి. సరేనా అండి? అయితే ఇప్పుడు ఉంగరం వేలుని ఏ బిడ్డలైతే తాకారో వారి గురించి బాబాగారు ఈ విధంగా చెప్తూ ఉన్నారు. తల్లి, నువ్వు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న అవకాశం నిన్ను వెతుక్కుంటూ నీ దగ్గరకు వస్తుంది. వెంటనే నీ ఆనందానికి అవధులు ఉండవమ్మా. ఇప్పుడు నీ మనసులో పడుతున్న బాధకి ఒక మంచి పరిష్కారం దొరుకుతుంది తల్లి. నిన్ను కాదని వెళ్ళిన వారే నిన్ను వెతుక్కుంటూ వస్తారు. నువ్వు చేసే పనిపై నువ్వు దృష్టి పెట్టు. ఇక దేని గురించి ఆలోచించకు. అన్నీ నేను చక్కబెడతాను. త్వరలోనే నువ్వు బంగారం కొనబోతున్నావమ్మా. ఇక నీ కల నెరవేరబోతోంది. నీ ప్రయత్నాన్ని మాత్రం అస్సలు వదలకు.
అని బాబాగారు ఎవరైతే ఉంగరం వేలు తాకారో వాళ్ళ గురించి చెప్పారంటే ఎంతో అదృష్టవంతులండి. వారు త్వరలోనే బంగారాన్ని కొనబోతూ ఉన్నారట. అయితే మీ ఇంట్లో ఒక శుభకార్యం కూడా జరగవచ్చు. ఆ శుభకార్యం కారణంగా మీరు బంగారం కొనవచ్చు. లేదంటే ఏదైనా చిన్న చిన్న ఫంక్షన్లు అయి ఉండొచ్చు. లేదంటే మీ పిల్లలకి ఏదైనా బంగారం కొనవచ్చు. అదేవిధంగా మిమ్మల్ని ఎవరైతే తక్కువ చేసి మాట్లాడుతూ మిమ్మల్ని వదిలి వెళ్ళారో వాళ్ళు మీ విలువ తెలుసుకొని మళ్ళీ మీ దగ్గరకు చేరబోతున్నారట. అయితే వాళ్ళతో కొంచెం జాగ్రత్తగా ఉండండి ఫ్రెండ్స్. ఎంతైనా సరే మీ దగ్గర లేనప్పుడు మిమ్మల్ని వదిలి వెళ్ళిపోయారు కదా, మీ దగ్గర ఇప్పుడు కూడినప్పుడు మీ దగ్గరకు వచ్చారంటే వాళ్ళపైన కొంచెం దృష్టి పెట్టండి. మీ దగ్గర లేనప్పుడు ఎవరైతే మీకు చేయూతనిచ్చి మీ పక్కనే ఉన్నారో వాళ్ళని ఎప్పటికీ దూరం చేసుకోవద్దు. ఇది బాబాగారి మాటలలో అంతరార్థం. అంటే తప్పు తెలుసుకొని తిరిగి వచ్చిన వాళ్ళు చెడ్డవాళ్ళు అవుతారని కాదు. వాళ్ళ మంచితనం మీకు అర్థమయ్యేంత వరకు కూడా కొంచెం జాగ్రత్త వహించండి. దూరం చేసుకోమని బాబాగారు చెప్పడం లేదు. అర్థమైందా? అయితే బాబాగారు మరొక విషయం కూడా చెప్తూ ఉన్నారండి వీళ్ళకి. మీ బాధకి, మీరు పడుతున్నటువంటి బాధకి ఒక పరిష్కారం తీసుకొస్తానని కూడా బాబాగారు చెప్తూ ఉన్నారు. అది ఏ విషయమైనా సరే, మీరు ఏ విషయం గురించి ఆలోచిస్తూ బాధపడుతూ ఉన్నారో దానికి ఒక పరిష్కారం కూడా బాబాగారు చూపించబోతున్నారండి. ఎంతో అదృష్టవంతులండి మీరంతా కూడా. అయితే బ్రొటనవేలును తాకినటువంటి చివరిగా బ్రొటనవేలు ఎవరైతే తాకారో ఆ బిడ్డల గురించి బాబాగారు ఏం చెప్తున్నారో తెలుసా? తల్లి, నువ్వు రోజు చేసే పనులలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. నువ్వు నమ్మిన మిత్రుని ద్వారా నీ జీవితానికి సంబంధించిన ఒక మంచి సలహా పొందుతావమ్మా. ఆ మిత్రుడే నీకు ఒక మంచి సలహా ఇస్తాడు. నువ్వు నలుగురికి ఆదర్శంగా నిలబడతావు. నువ్వు చేసే పనిలో విజయం సాధించబోతున్నావమ్మా. నీ బంధువుల మధ్యలో నీకు మంచి గుర్తింపు లభిస్తుంది. నువ్వు ఊహించని వ్యక్తి ద్వారా ధన ప్రాప్తి కలగబోతోంది బిడ్డ. త్వరలోనే నీ సొంత ఇంటి కల నెరవేరబోతోంది. సంతోషమేనా? అయితే ఇక ధైర్యంగా ఉండు. ఇది నా బిడ్డ కోసం నేను తీసుకొచ్చిన సత్యవాక్కు. తప్పకుండా జరిగి తీరుతుందమ్మా అని బాబాగారు చెప్తూ ఉన్నారండి. ఈ కళ అయితే చాలామందికి ఉంటుందండి. సొంత ఇంటి కళ చాలామంది కళ. వారు జీవితాంతం కూడబెట్టిన డబ్బంతా కూడా ఆ ఇంటి మీద పెట్టడానికి సిద్ధంగా ఉంటారు. అలాంటి కళ, అటువంటి అద్భుతమైనటువంటి కళ ఈరోజు తన బిడ్డలకు నెరవేరబోతోందట. బొటనవేలును ఎవరైతే తాకారో, ఏ బిడ్డలైతే తాకారో వారి సొంత ఇంటి కళ నెరవేరబోతోందని బాబాగారు చెబుతూ ఉన్నారు. బాబాగారికి ఒక్కసారి ధన్యవాదం చెప్పుకోండి. బాబా, ఇన్ని రోజుల నా కళను నువ్వు నెరవేరుస్తున్నావు. నీ రుణం తీర్చుకోలేనయ్యా. తప్పకుండా నీ కోవెలకు వచ్చి నిన్ను దర్శించుకుంటానని మీ మనసులో చెప్పుకోండి ఫ్రెండ్స్. అసలు మన సొంత ఇంటి కళ నెరవేరుతుంది అంటే దానికంటే ఆనందం మరొకటి ఉండదండి. మన ఆనందానికి అవధులు లేనటువంటి వార్త అది. అదేవిధంగా ఇంత అద్భుతమైనటువంటి వార్తతో పాటు బాబాగారు మరొక శుభవార్త కూడా బొటనవేలు తాకిన తన బిడ్డలకైతే తీసుకువచ్చారండి. బాబాగారు ఏమంటున్నారంటే, తన బిడ్డలకు ఒక మిత్రుని ద్వారా, వారు ఎంతో నమ్మినటువంటి ఒక మిత్రుని ద్వారా ఒక శుభవార్తను తెలియజేయబోతున్నారట. ఆ శుభవార్తను వినడానికి సిద్ధంగా ఉండండి అని కూడా చెప్తూ ఉన్నారు. ఒకటి కాదు, ఒకటికి 2 అదృష్టాలను బాబాగారు మీకు ప్రసాదించారండి. అయితే మీరు రోజు చేసే పనులలో మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండమని బాబాగారు అంటూ ఉన్నారు. ఇది ఈరోజు మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం. రోజు చేస్తూనే ఉంటారు, ఏముందిలే అని నిర్లక్ష్యం చేసేటువంటి కొన్ని పనులు ఉంటాయి. అది చిన్న పని కావచ్చు, పెద్ద పని కావచ్చు అండి. కానీ కాస్త జాగ్రత్తగా ఉండండి. దృష్టి మీ పని పైన పెట్టి మీరు పని చేయండి. ఎక్కడో మీ దృష్టిని పెట్టి మీరు ఇక్కడ పని చేస్తే దానివల్ల ఏదైనా ప్రమాదం జరిగే అవకాశం ఉందని బాబాగారి మాటలలోని అర్థమైందా అండి? కాస్త జాగ్రత్త వహించండి. ఈ విధంగా ఈరోజు బాబాగారు ఎవరైతే ఏ బిడ్డ అయితే బ్రొటనవేలును తాకారో వారి గురించి చెప్పారండి. చూసారా అండి, ఈరోజు బాబాగారు ఏ ఒక్క బిడ్డకో కాదు, తన వేలిని తాకిన ప్రతి బిడ్డకి కూడా శుభవార్తలే తీసుకొచ్చారు. కొన్ని జాగ్రత్తలు చెప్పారు. అంటే బాబాగారిని ఎవరైతే వేడుకుంటూ ఉన్నారో వారి కోరికలు, వారి బాధలన్నీ కూడా నెరవేరబోతున్నాయి. వాళ్ళ బాధలన్నీ తీరి వారి ఎంతో సంతోషంగా ఉండబోతున్నారు. బాబాగారి వేలిని తాకిన ప్రతి బిడ్డకి కూడా అదృష్టం పట్టబోతుందండి. ఒకరికి మించిన అదృష్టం మరొకరికి, ఒకరికి మించిన అదృష్టం మరొకరికి పట్టబోతూ ఉంది. అంటే ప్రతి ఒక్కరూ బాబాగారిని అర్థం చేసుకోవాల్సింది ఒకటే అండి. ఎవరికైతే సొంత ఇంటి కల నెరవేరబోతోంది అంటే వాళ్ళకి పెద్ద వరం ఇచ్చారు, మనకు అన్యాయం చేశారని అనుకోవద్దు. వాళ్ళకి ఆ సొంత ఇంటి కల అనేది చాలా అవసరం అండి. వాళ్ళకి ఇల్లు లేకపోవచ్చు, ఎన్నో రోజుల నుంచి ఆ ఇంటి కోసం పరితపించిపోతూ ఉండవచ్చు. చాలామంది ఇల్లు కట్టాలని అనుకుంటూ ఉంటారు, కానీ కొంతమందికి మాత్రం అది అవసరంగా తయారవుతుంది. అలాంటి బిడ్డల లిస్టులో వాళ్ళు ఉంటారు. అందుకే బాబాగారు వారికి సొంత ఇంటి కలను ఇన్ని సంవత్సరాల తర్వాత వారికి ఆ సొంత
ఇంటి కల నెరవేర్చుకునే అవకాశాన్ని ప్రసాదించారు. ఇదే విధంగా ప్రతి ఒక్కరి జీవితంలో మనం ఎన్నో అనుకుంటూ ఉంటాం. మనకు ఏదైతే ముఖ్యంగా జరగాలని అనుకుంటూ ఉంటామో అలాంటివన్నీ కూడా ఈరోజు బాబాగారు తన బిడ్డలకు అందించారు. బంగారం కొననివ్వడం కానివ్వండి, ఉద్యోగం రానివ్వడం కానివ్వండి, బిడ్డలు ఒక మంచి స్థితిలో సెటిల్ అవ్వడం కానివ్వండి, ఇవన్నీ వాళ్ళ జీవితాలలో అవి అత్యంత అవసరం. ఇప్పుడు వారికి అన్నీ ఉన్నాయి, ఈ ఒక్కటి తప్ప. ఆ లేనిది ఏమిటో అది మాత్రం బాబాగారు ప్రసాదిస్తూ ఉన్నారండి. అది బంగారం కావచ్చు, లేదంటే ఇల్లు కావచ్చు, శుభకార్యం కావచ్చు, తమ పిల్లలు మంచి స్థాయిలో స్థిరపడటం కావచ్చు. ఇలా ఏదైనా సరే ఇప్పుడు వారి దగ్గర ఏది లేదు, ఏది అత్యవసరమో అది మాత్రం ఈరోజు బాబాగారు తన బిడ్డలకు జరిపించబోతున్నారండి. దాని ద్వారా వారు ఎంతో సంతోషపడే విధంగా బాబాగారు తన బిడ్డలను అయితే అందరిని ప్రతి ఒక్కరిని ఆశీర్వదిస్తూ ఉన్నారు. ఈరోజు ఈ సందేశం విన్న ప్రతి బిడ్డ కూడా ఎంతో అదృష్టవంతులండి. ఈరోజు మీ మనసులో ఉన్నటువంటి బాధలన్నీ పక్కన పెట్టి ప్రశాంతంగా నిద్రపోండి ఫ్రెండ్స్. బాబాగారు చెప్పిన ప్రతిదీ చేస్తారండి. ఇదండి ఈరోజు బాబాగారి సందేశం కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మరింతమంది మన బాబాగారి భక్తులకైతే ఈ సందేశాన్ని షేర్ చేయండి. మొదటిసారిగా ఛానల్ని చూసేవాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మరొక బాబాగారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు ఓం సాయిరామ్.